ఇరాన్ అమెరికా మధ్య క్షిపణి పోరు పతాక స్థాయికి చేరింది. హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఖమేనీ హత్యకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. హర్ముజ్ నుంచి వెళ్తున్న నౌకపై ఇరాన్ కాల్పులు చేసింది. తొలిసారి కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ పై దాడులకు పాల్పడింది. నిన్న అర్ధరాత్రి ఇరాన్ పై మూడో విడత యుఎస్ మిలిటరీ భారీ వైమానిక దాడులు చేసింది. ఇరాన్ డ్రోన్ క్షిపణి కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేసింది. 140 ప్రాంతాలను ధ్వంసం చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ పై 1000 క్షిపణులతో దాడి చేస్తామంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇరాన్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. యుద్ధం ముదిరితే మూడో ప్రపంచ యుద్ధం ముప్పు తప్పదంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అమెరికా మధ్య క్షిపణి పోరు పతాక స్థాయికి చేరింది. హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఖమేనీ హత్యకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. హర్ముజ్ నుంచి వెళ్తున్న నౌకపై ఇరాన్ కాల్పులు చేసింది. తొలిసారి కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ పై దాడులకు పాల్పడింది. నిన్న అర్ధరాత్రి ఇరాన్ పై మూడో విడత యుఎస్ మిలిటరీ భారీ వైమానిక దాడులు చేసింది. ఇరాన్ డ్రోన్ క్షిపణి కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేసింది. 140 ప్రాంతాలను ధ్వంసం చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ పై 1000 క్షిపణులతో దాడి చేస్తామంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇరాన్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. యుద్ధం ముదిరితే మూడో ప్రపంచ యుద్ధం ముప్పు తప్పదంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, గట్టిగా అంటే ప్రధానంగా ఈ ఖమేనీ అంత్యక్రియలు జరిగిన తర్వాత అంత్యక్రియలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిని, ఉద్రిక్తతని తీసుకొచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఖమేనీ హత్యలో వాళ్ళు చూపించినటువంటి ప్రకాష్ కానీ, లేకపోతే మేము ట్రంప్ను చంపేస్తాం అనేటటువంటి వాళ్ళ యొక్క పోస్టర్లు కానీ, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతని కలుగజేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో ట్రంప్ హత్యకి కుట్ర పన్నారు అనే విషయం కూడా క్లియర్ గా నెతన్యాహు ట్రంప్కి చేరవేయడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, దాడులు ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయమే. ఇట్లా నేపథ్యంలో ఇక మరి అయోధ్య అనేది కుదిరే అవకాశం లేదు కాబట్టి ఇరాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తాననే ఉద్దేశంతో ట్రంప్ ప్రవర్తిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏదేమైనా నిన్న రాత్రి జరిగినటువంటి దాడులు కానీ, పరిణామాలు కానీ, ఇరాన్ యొక్క హెచ్చరికలు కానీ, అలాగే ట్రంప్ యొక్క హెచ్చరికలు కానీ అవన్నీ కూడా అంతే సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మొత్తం మీద హర్ముజ్ జలసంధి విషయంలో ఏమాత్రం పట్టు సవరించట్లేదు ఇరాన్. అట్ ద సేమ్ టైం మిగిలినటువంటి వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో డిమాండ్స్ ఏవి కూడా ఒప్పుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి యుద్ధం మరింత సీరియస్ గా కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గట్టిగా శివప్రసాద్, అలాగే యుద్ధం మరింత తీవ్రంగా కొనసాగినట్లయితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదు అంటూ స్టేట్మెంట్స్ పాస్ అయ్యాయి. మరి దీనిపై మీ కామెంట్స్? అంటే ఇంతవరకు మిగిలినటువంటి దేశాల్లో రష్యా కానీ, ప్రధాన బలమైన దేశాలు కానీ ఏమైనా, రష్యా కానీ, చైనా కానీ ఇవన్నీ కూడా వీటిలో ఇంతవరకు ప్రత్యక్షంగా తలదొచ్చలేదు, పరోక్షంగా తప్ప. అలాగే భారత్ కూడా ప్రత్యక్షంగా దాంట్లో ఎప్పుడు కూడా తలదొచ్చినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇంకా ముదిరి ఒకవేళ ఇరాన్ నాశనం అయిపోయేటట్టుగా బాంబింగ్ కనుక జరిగితే ఒకవేళ అప్పుడు ఏమన్నా ఈ దేశాలు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అలా జోక్యం చేసుకున్న పక్షంలో డెఫినెట్ గా మూడవ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా జరిగేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ట్రంప్ కేవలం బెదిరింపుల వరకే పరిమితం అవుతారు. అంత సీరియస్ గా తీసుకుని మొత్తం అంతాన్ని కూడా విధ్వంసం చేస్తారు అని చెప్పి భావించడానికైతే కష్టం లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ట్రంప్ చెప్తున్నటువంటి మాటల్ని అంత సీరియస్ గా తీసుకోలేమని కూడా ఇరాన్ భావిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. గట్టిగా రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్. Voz.